హాయ్ అండి, ఈరోజు మసూరిలో ఉన్న కొన్ని ఫేమస్ టూరిస్ట్ ప్లేసులు చూడడానికని వెళ్తున్నాము. అది ఈ రోజు వ్లాగ్. ఇంకా అందరము ఫ్రెష్ అయిపోయి మా పిల్లలకి పొద్దున్నకి పాలు కూడా పట్టేశాను. రెడీ. ఇంకా ఈరోజు సైట్ సీయింగ్ అయితే వెళ్తాము. అన్ని ఈవినింగ్ చలిగా డ్రెస్ స్వెటర్లు గట్రా వేసుకోవాలనేసి స్వెటర్లు కూడా పట్టుకున్నాము బ్యాగ్ లో. సరే ఇంకెళ్దాం పద. రూమ్ బుక్ చేశాక రిసార్ట్ వాళ్ళు ముందే చెప్పారంట 100 మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఏమీ లేదు, ఎక్కి దిగాలి అని. ఇంకెన్ని మెట్లు ఉన్నాయి ఏంటని లెక్కెట్టాను. ఇక్కడికి అయిపోయినాయి 100 మెట్లు, ఇంకా ఉన్నాయి. 101, 102, 103, 104, 105. వాళ్ళు 100 మెట్లు ఉంటాయి అన్నారు కానీ 137 మెట్లు ఉన్నాయి లిఫ్ట్ ఎక్కేసరికి. ఇక్కడ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందే క్యాబ్ చెప్పుకోవాలి. అది కూడాను డెహ్రాడూన్ నుండి మాట్లాడుకుంటే కొంచెం తక్కువ రేట్ ఉంటుంది. అదే మసూరిలో మాట్లాడితే క్యాబ్ కొంచెం ఎక్కువ రేట్లే చెప్తారు. క్యాబ్లు షేరింగ్ లో కూడా దొరుకుతాయి, అలా అయితే ఇంకా తక్కువ డబ్బులు పడతాయి. కానీ మా పిల్లలతో మేము 4 ఉన్నాం కాబట్టి సింగిల్ గా మా ఫ్యామిలీకి సరిపడా చిన్న వెహికల్ బుక్ చేసుకున్నాము. మసూరిలో ఉన్న ప్లేసులన్నీ తిప్పడానికి రోజుకు 3000 తీసుకున్నారు. ఇప్పుడు మేము లాల్ టిబ్బా అనే కేఫ్ ఉంటుందంట, అక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంటుందంటే అది చూడడానికని ఫస్ట్ వెళ్తున్నాము. కేఫ్ పైకి వెళ్ళి వ్యూ చూడడానికని ఒకరికి 50 రూపీస్ తీసుకుంటున్నారు. అదే మనం కేఫ్ లో ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసి తింటే ఆ డబ్బులు అందులో కట్ చేస్తున్నారు. ఇంకా పైకి వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక పెద్ద టెలిస్కోప్ ఉంది, అందులో నుండి మా పిల్లలు చూస్తాను సరదా పడి చూశారు. తర్వాత నేను కూడా చూశాను కానీ అక్కడ ఉన్న టెలిస్కోప్ పనిచేయట్లేదు. ఇంకా బయట నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మేము కూడా టిఫిన్ ఏమి తినకుండా వచ్చాం కాబట్టి ఏదో ఒకటి తినాలని ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఎక్కడికి వచ్చినా తిండిగోలా మెనూలు చూసుకోవడమే. ఏం కావాలి చిన్ను? ఏం కావాలి? పిజ్జా కావాలా? నీకేం కావాలి? పిజ్జా. ఓకే, నాకు బర్గర్. నీకేం కావాలి? ఎంత అయిందమ్మా టైము? 2:07. అందులో ఏ నెంబర్స్ ఉన్నాయి చూడు. నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ చెప్పు. 9, 10 అయింది టైము. నాది 9, 10. అందరి టైము ఇదే. ఈ కేఫ్ స్పెషల్ వెజ్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాము. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, స్క్రాంబుల్డ్ ఎగ్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము. వెజ్ శాండ్విచ్ హాఫ్ సర్దుకున్నాము, ఫుల్ గా చీజ్ వేసినట్టున్నారు. ఫస్ట్ మా పిల్లలకు తినిపించి తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను, బాగుంది. కానీ మా పిల్లలకి ఇందులో ఆ కూరగాయల ముక్కలు అవన్నీ ఉండడము ఇష్టపడలేదో ఏమో, మరి సరిగా తినలేదు. ఫ్రెంచ్ ఫ్రైస్ మీద కూడాను ఫుల్ గా చీజ్ వేసి ఇచ్చారు. మా పిల్లలు స్క్రాంబుల్డ్ ఎగ్స్ అలాగే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ సాస్ లో ముంచుకొని తిన్నారు. నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది. మా ఆయన లాస్ట్ లో ఒక కాఫీ కూడా చెప్పుకున్నారు. తినేసి బిల్లు కట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోదామని కిందకి వెళ్ళేసరికి ఫొటోస్ తీయడానికని ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. మనం ఫోన్ లో ఎన్ని ఫొటోస్ తీసుకున్నా సరే కెమెరాలో ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫొటోస్ వేరు కదా, అందుకోసమనే కొన్ని ఫొటోస్ తీయించుకున్నాము. ఆల్రెడీ ఇన్స్టా, యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. ఆ ఫొటోస్ ఈ ఏరియాలోని తీయించుకున్నవే. ఫొటోస్ తీసి ప్రింట్ తీసి ఇస్తా అన్నారు. ఒక ఫోటోకి 150, 200 అలా చెప్పారు. మాకు ఫొటోస్ వద్దు, సాఫ్ట్ కాపీ కావాలనేసి మా ఫోన్ లోకి సాఫ్ట్ కాపీలు పంపించుకున్నాము. ఒక ఫోటో సాఫ్ట్ కాపీకి 100 రూపీస్ తీసుకున్నారు. తినేసి క్యాబ్ ఎక్కంగానే మా పిల్లలకు ఫుల్ గా నిద్ర వచ్చింది, పడుకున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ నుండి కెంప్టీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. మసూరి నుండి 17 కిలోమీటర్స్ దూరంలో ఉందంట. మాకు కార్ జర్నీలు బాగా అలవాటైపోయాయి కాబట్టి ఘాట్ రోడ్లు అయినా సరే మసూరిలో మాకు వామిటింగ్స్ ఎవరికి అవ్వలేదు. కెంప్టీ వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారిలో ఇలా రకరకాల షాపులు ఉన్నాయి. ఏ షాపు వైపు చూసినా ఇప్పుడు ఏమి చూడకు, వెళ్ళొచ్చాక నీకేమన్నా కావాలంటే తీసుకో అన్నారు మా బావ. మసూరిలో ఏ ప్లేస్ చూడడానికని వెళ్ళినా రోప్ వేలే ఎక్కువగా ఉన్నాయి. కావాలంటే నడుచుకొని కూడా వెళ్ళొచ్చు, కానీ కింద నుండి వెళ్ళాలి. మా పిల్లలు నడుస్తా అంటే పర్లేదు, నడవము ఎత్తుకోమంటే మాకు సరదా తీరిపోద్దని రోప్ వేలో వెళ్ళిపోయాము. ఒకరికి 250 రూపాయల టికెట్, పిల్లలకి టికెట్స్ ఏమీ లేవు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర బట్టలు కూడా అమ్ముతున్నారు. ఎవరైనా వాటర్ ఫాల్స్ లో మొలగాలి అనుకుంటే ఆ బట్టలు కొనుక్కొని వేసుకొని మొలగొచ్చు అనుకుంటా. మేము వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ట్యూబుల్ లాంటివి వేసుకొని నీటిలో ములుగుతున్నారు. వాటర్ ఫాల్స్ లో ములుగుతారా అని ఆ వాటర్ ని మా పిల్లల చేతులతో టచ్ చేయించామో లేదో ఫుల్ గా భయపడిపోయారు. ఆ వాటర్ అయితే చల్లటి ఫ్రిడ్జ్ లో వాటర్ లాగా ఉన్నాయి. చలి వేస్తున్న జనాలు చూడండి ఎలా ములుగుతున్నారు. లాస్ట్ ఇయర్ మేము డార్జిలింగ్ ట్రిప్ లో చూసిన వాటర్ ఫాల్స్ కంటే ఈ వాటర్ ఫాల్స్ చాలా పెద్దది. స్నానం ఏం చేయలేదా? స్నానం చేయాల్సిందే. అక్కడ నిల్చుంటే చిన్న తుప్పర్లు తల్లి చలేస్తుంది. ఇంకా వాటర్ కూడా చల్లగా ఉన్నాయి. మళ్ళీ ములిగా మనకు జలుబులు జ్వరాలు వస్తాయి. ఇంకా ఇక్కడైతే చూస్తాము వాటర్ ఫాల్స్. ఇంక ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ కేబుల్ ద్వారా వచ్చాం కదా, మళ్ళీ దాని ద్వారా పైకి వెళ్ళిపోతున్నాము. అక్కడ కొన్ని ఉన్నాయి, వచ్చేటప్పుడే చూసాను. మా ఆయనతో వెళ్ళి కొనిపిస్తున్నాం అన్ని. ఇదిగో మా వాడు కూడా చూసాడు, క్యాక్టస్ అంట, అది కావాలి. ఏం కావాలి?
ఎక్కేటప్పుడు తీసుకున్న టికెట్ పడేయకూడదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అడుగుతారు టికెట్. ఈ కొంచెం దూరం వెళ్ళి రాను ఒక్కొక్కరికి 250 రూపాయల టికెట్ అంట. ఇంకెలాగో పిల్లలకి లేదు, లేదంటే ఇక్కడే 1000 రూపాయలు అయిపోయేది. మా ఆయన నేను తీసుకున్నాము 2 టికెట్లు 500. ఇంకా షాపుల దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఎక్కువగా వుడ్ ఐటమ్స్ అలాగే హ్యాండ్ క్రాఫ్టెడ్ షాపులే ఎక్కువగా ఉన్నాయి. పెద్ద వాచ్ ఇది ఎవరో దగ్గర చూసాను యూట్యూబ్ లో. బాబాయ్ ఫుడ్ అండ్ ఫార్మ్ లో బాబాయ్ గారు ఈ 3 1800 అంట. అంటే ఒక్కొక్కటి 600. ఎంత అంటున్నారు అది? 500. ఇదిగోండి, ఈ చిన్నదైతే 400 అంటున్నారు. ఇదే తీసుకుందాం అయితే. ఇక్కడ చెక్కతో చేసిన హెయిర్ క్లిప్స్ కూడా ఉన్నాయి. అందులో కూడాను చాలా రకాల డిజైన్స్ అనేవి ఉన్నాయి. అన్ని చూసాను కానీ ఏమీ తీసుకోలేదు. చివరికి మా ఆయన చేతిలో ఉన్న ఆ ఫోటో ఫ్రేమ్ ఒక్కటే తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుండి మేము ఉత్తరాఖండ్ హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఇక్కడ శారీస్ చాలా ఫేమస్ అంట. మాలా తిరగడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడే శారీస్ కొంటారంట. సరే కొన్నా కొనకపోయినా ఇక్కడ శారీస్ ఎలా ఉంటాయి ఏంటో చూద్దాంలే అన్నట్టు లోపలికి వెళ్ళాము. ఇతను చూపిస్తున్న మొక్క నారతో ఈ కింద ఉన్న చీర తయారు చేశారంట. ఇక్కడున్న శారీస్ అన్ని ఏదో ఒక చెట్టు నారలతో తయారు చేసినవేనంట. ఇంకా వెదురు, అరటి చెట్లు ఇలాగా చాలా రకాల పేర్లు అతను చెప్పారు. కొన్ని అయితే నాకు అర్థమే కాలేదు. ఆ షాప్ లో ఉన్న రకానికి ఒక చీర నా ముందు వేసి ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయని అయితే చెప్పారు. ఇన్ని రకాల చీరలు నా ముందు వేయించుకొని ఇంకా చీరల గురించి అంత డీటెయిల్డ్ గా తెలుసుకున్న తర్వాత ఒక్క చీర కూడా తీసుకోకపోతే బాగోదేమో అనిపించింది. ఈ గ్రీన్ కలర్ శారీ అరటి చెట్టుతో తయారు చేశారంట. చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇక్కడ శారీస్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నట్టే ఉన్నాయి. ఇంకా నాకు చూపించినవి మాత్రము 850, 1250 అలాగా 2000 రేంజ్ వరకు చూపించారు. పాకెట్ ఫ్రెండ్లీ శారీ అంట. బాగుందా అమ్మకి? తీసుకోలా? డబ్బులు ఇస్తావా? నీ పాకెట్ చూపించు. పైసలు నాలాంటి వాళ్ళు డిస్కౌంట్ల గురించి అడుగుతారని గల ఫిక్స్డ్ ప్రైజెస్ అని స్టిక్కర్ ముందే అతికించేశారు. నేను అక్కడ ఒక శారీతో పాటు మా పిల్లలకి కాటన్ కుర్తా సెట్లు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కడి నుండి మేము బుద్ధిస్ట్ టెంపుల్ కి వెళ్ళాము. లాస్ట్ వీడియోకి ఒకరు కామెంట్ చేశారు, అక్క ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మీరు ట్రిప్పులకు వెళ్తున్నారా లేదంటే మీరు ఓన్ గానే ప్లాన్ చేసుకుని వెళ్తున్నారా అని అడిగారు. ట్రిప్పులన్నీ మా ఆయనే ప్లాన్ చేస్తారు, మేము ఓన్ గానే వెళ్తాము. అక్కడ చూడడానికి ఏమేమి ఉన్నాయి అని ఆన్లైన్ లో చూసి మెయిన్ ప్లేసెస్ కన్నీ తిరుగుతాము. ఇంకా బుద్ధిస్ట్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నము, ఇంకా లంచ్ టైం అనమాట. జనాలు కూడా ఎవరు పెద్దగా లేరు. టెంపుల్ కి ఒకవైపు ఇలా రౌండ్ గా తిప్పేవన్నీ ఉంటే అవన్నీ తిప్పుకుంటూ టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ వేసి ఇంకా దర్శనం చేసుకున్నాము. ఇదనమాట మెయిన్ టెంపుల్. ఏ పని చేసినా చేయకపోయినా సరే టైంకి కడుపులో గంట కొట్టేస్తుంది. ఇంక ఫుల్ ఆకలి వేస్తున్నాయి అనమాట. ఇంకా అక్కడే ఫ్రూట్ సలాడ్లు, ఫ్రూట్ జ్యూస్లు అమ్ముతుంటే నేను ఒక ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను. 50 రూపాయలు అంట. ఒక 4-5 రకాల పళ్ళు అవన్నీ కట్ చేసేసారు. మా పిల్లలకి ఫ్రూట్ సలాడ్ పెడతా ఉంటే వాళ్ళకి ఫ్రూట్ సలాడ్ వద్దంట, ఫ్రూట్ జ్యూసే కావాలంట. సరే అని వాళ్ళిద్దరికి వాటర్ మిలన్ జ్యూస్ చెప్తే తాగారు. నేను పిల్లలు తిని తాగేస్తే మా ఆయన ఒక్కరే ఊరుకోరు కదా. మా ఆయనేమో నిమ్మరసం చెప్పుకున్నారు. అమ్మయ్య ఇప్పటికి కడుపు అయితే చల్లబడింది. అలాగని ఇక్కడతో లేదు, లంచ్ కూడా ఏదో ఒకటి తినాలి కదా అని ఆ బుద్ధిస్ట్ టెంపుల్ పక్కనే కేఫ్ అని ఉంటే ఆ కేఫ్ లోకి వెళ్ళాము. ఇక్కడ రైస్ ఐటమ్స్ ఏమీ లేవు, నూడిల్స్ అలాంటివే ఉన్నాయి. సరేలే ట్రిప్ కి వచ్చిన నుంచి పిల్లలకి పప్పు అన్నము చికెనే కదా పెడుతున్నాము, ఈ ఒక్క పూటకి వాళ్ళకి నచ్చింది తినేనీలే అని వాళ్ళకి ఏం కావాలని అడిగితే నూడిల్స్ కావాలన్నారు. సరే అని వాళ్ళ కోసమని ఒక వెజ్ నూడిల్స్, మా ఆయనకేమో తుప్ప చికెన్ నూడిల్స్ ఏదో ఆర్డర్ చేసుకున్నారు. నూడిల్స్ ఒక బౌల్లో తీసుకుని వచ్చి ఇచ్చేసారు. మా ఇద్దరు పిల్లలు లాక్కుంటున్నారు. సరే అని ఇంకా బౌల్ అడిగి ఇద్దరికి చెరో సగం సర్దేసి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇంకా మా ఆయన ఆర్డర్ చేసుకున్న తుప్ప చికెన్ నూడిల్స్ ఏవో వచ్చాయనమాట. అది మా ఆయన తిన్నారు. నేను ప్రెగ్నెంట్ అవ్వక ముందు నూడిల్స్ బాగానే తినేదాన్ని. డెలివరీ అయిన తర్వాత ఎందుకో తెలియదు కానీ నూడిల్స్ అంటే ఇష్టం తగ్గిపోయింది. ఇప్పుడు నాకు పెద్దగా తినబుద్ధి లేదు. అందుకే నాకు ఆ నూడిల్స్ తినడం ఇష్టం లేక ఎప్పుడు తినేదే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఏదన్నా ట్రై చేద్దామని లంచ్ లోకి నేను బనానా ప్యాన్ కేక్ విత్ యాపిల్ సిరప్ ఆర్డర్ చేశాను. మా బావ మా పిల్లలు సగమేసి నూడిల్స్ కంప్లీట్ చేసేసారు. ఇంకా నా ఆర్డర్ వచ్చింది. మీద మొత్తము పంచదార పౌడర్ జల్లేసి తీసుకొచ్చేసారు. ఫుల్ ఆకలేస్తుంది. సరే తిందామని చూసేసరికి వేడిగా ఉంది. కాస్త చల్లగా అయ్యే లోపల మా పిల్లలు నూడిల్స్ తినేసి మా అమ్మ నాకెప్పుడు అది పెడతదా అని వెయిట్ చేస్తున్నారు. సరే అని మా పిల్లలకు తినిపించి నేను తిన్నాను. నేను పిల్లలు తిని బాగుంది అంటే మా ఆయన కూడా కావాలని తిన్నారు. పేరుకు నా కోసం ఆర్డర్ చేసినా సరే అందరము ప్రసాదం తిన్నట్టు కొంచెం కొంచెం సర్దుకున్నాము. టోటల్ బిల్లు 625 అయ్యింది. కేఫ్ బయట చిన్న చిన్న చెర్రీస్ లాంటి కాయలతో చెట్టు చూడడానికి భలేగుంది. తినేసిన తర్వాత కంపెనీ గార్డెన్ కి వెళ్ళాము.
వెళ్ళాము. మసూరిలో నీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటని నాకు అడిగితే నేను ఫస్ట్ ఈ కంపెనీ గార్డెన్స్ అనే చెప్తాను. ఈ కంపెనీ గార్డెన్స్ కి వెళ్లే దారిలో IAS ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంది. లోపలికి ఎంట్రీ లేదంట, అందుకోసమనే బయట నుండి చూసుకొని వెళ్ళిపోయాము. కంపెనీ గార్డెన్స్ కి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళడానికని 50 రూపీస్ టికెట్, పిల్లలకు కూడా టికెట్ తీసుకున్నాము. లోపలికి వచ్చామో లేదో ఎంట్రన్స్ లోనే మసూరి ట్రెడిషనల్ డ్రెస్సులు కనిపించాయి. మేమందరం ఆ డ్రెస్సులు వేసుకుని కొన్ని ఫొటోస్ దిగాము. ఒక్కో డ్రెస్ కి 100 రూపాయలు తీసుకున్నారు. మా పిల్లలకి ఒకేలాంటి కలర్ దొరకలేదు కానీ నాకు మా ఆయనకి ఒకేలాంటి కలర్ దొరికాయి. లాస్ట్ ఇయర్ డార్జిలింగ్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్నాము. నాకు మొత్తము ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో ఒక ఆవిడ రెడీ చేసింది. మా ఆయనకి మా పిల్లలకి అక్కడ ఒక అతను తలపాగాలు అవన్నీ చుట్టి రెడీ చేశారు. మా పిల్లలు మోయగలిగినన్ని పూసల దండలు మెడలో వేసేశారు. ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము. ఎక్కడ కూడాను ప్రింట్ తీసే ఇస్తామన్నారు కానీ మేము సాఫ్ట్ కాపీలే తీసుకున్నాము. ఫొటోస్ దిగాక గార్డెన్ లోపల ఇంకేమేమి ఉన్నాయో ఏంటో అని చూడడానికి అయితే వెళ్ళాము. మధ్యలో ఇలా వాటర్ ఫౌంటైన్ ఉంది. లోపలికి వెళ్ళామా లేదో మా పిల్లలు స్టార్ట్ చేసేసారు. అటు సైడ్ పిల్లలు ఆడుకునేవి కొన్ని జెయింట్ వీల్ అవన్నీ ఉన్నాయి. అటే ఫస్ట్ వెళ్ళిపోదాము అంటున్నారు. అటు తర్వాత వెళ్దాము, ముందు ఇవన్నీ చూద్దామని అయితే నేను చెప్పేశాను. ఈ కంపెనీ గార్డెన్ లో రకరకాల పువ్వుల మొక్కలు, రకరకాల చెట్లతో చాలా పీస్ఫుల్ గా ఉంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా, గార్డెన్ లో జనాలు బాగానే ఉన్నారు. ఇక్కడ రకరకాల పువ్వుల మొక్కలు చెట్లతో పాటు ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లా కూడా ఉంది. ఇవేం పువ్వులా కానీ భలేగా ఉన్నాయి కదా. ఈ పువ్వులు చూడడానికి గులాబీల్లా ఉన్నాయి కానీ ఇవైతే గులాబీలు కాదు. మంచి కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి చూడడానికి. ఇలాంటి మొక్కలు మనం ఇంట్లో పెంచినా సరే ఇంత బాగా ఇంత కలర్ఫుల్ గా అయితే రావు. ఎందుకంటే ఈ మొక్కలకి ఇలాంటి చల్లటి వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పువ్వులన్నీ ఒకే రకము, కాకపోతే రంగులు వేరు. ఈ పువ్వుల్ని తీయకూడదు, టచ్ చేయకూడదంట. నాలాంటి వాళ్ళు ఉంటారని ముందే రాసి పెట్టారు. ఈ రకం మొక్కలన్నీ కూడాను పువ్వులన్నీ ఒకే దగ్గర ఒక ఫ్లవర్ బొకే లాగా చాలా బాగా పూసాయి. ఇంకా మా పిల్లలు ఆ ప్లే ఏరియాకి వెళ్ళకపోతే ఒప్పేటట్లేరు. అందుకోసమనే ఇంకా లేట్ చేయకుండా ప్లే ఏరియా దగ్గరకు అయితే వచ్చేసాము. వెళ్ళామో లేదో మా పిల్లలు ఈ కప్ప బొమ్మలు ఎక్కుతా అన్నారు. ఇద్దరికి ఎక్కించాము. ఒకరికి 50 రూపాయల టికెట్. ఇది తిరుగుతున్నంత సేపు మా పిల్లలు కప్పల్లా గరుసుకునే ఉన్నారు కానీ చాలా త్వరగా దించేసారు అనిపించింది నాకు. బాగుందా ఫ్రాగ్ రైడ్. ఆ పక్కనే జెయింట్ వీల్ ఉంటే మా పిల్లలు అది కూడా ఎక్కుతా అన్నారు. నాకు కూడాను ఎక్కాలనిపించింది. సరే పెద్దలు కూడా ఎక్కొచ్చా అని అడిగితే ఎక్కొచ్చు అన్నారు. నేను కూడా ఎక్కాను. మా బావకు కూడా రమ్మంటే నేనేమి ఎక్కననేశారు. ఇంక మా ముగ్గురికి అవస్థ తీరినంత వరకు జెయింట్ వీల్ మాత్రం చాలా టైం తిప్పారు. ఇంకెక్కడ బుల్ రైడ్ ఇలాగా చాలా ఉన్నాయి. అన్నీ ఎక్కితే మా బావ పర్స్ ఇప్పుడే ఖాళీ అయిపోద్ది. ఇంకా తిరగాల్సినవి చాలా ఉన్నాయి అనేసి కొన్ని ఎక్కాము, కొన్ని కళ్ళతో చూసేసి ఆనందించేసాము. ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ లో ఉండి ఇలా బోట్లలాగా ఉన్నాయి. ఇదైతే ఎక్కలేదు, జస్ట్ చూసామంతే. పిల్లల్ని తీసుకుని ఈ కంపెనీ గార్డెన్స్ కి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కంపెనీ గార్డెన్స్ చూడడం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయాము. మధ్యాహ్నం నేను తిన్న తిండికి ఇప్పుడు తిరిగిన తిరుగులకి నాకు ఫుల్ గా ఆకలేసేసింది. బయట క్రీమ్ రోల్ అని అమ్ముతుంటే తీసుకున్నాము. ఒకటి 30 రూపాయలు అంట. అంతేమీ లేదు, తీయగుంది అంతే. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అన్నట్టు ఏదో సామెత ఉంది కదా. నాకు ఇంక ఫుల్ ఆకలేసింది కాబట్టి అది ఎలాగున్నా సరే ఇంక తినేసాను. కంపెనీ గార్డెన్ నుండి మాల్ రోడ్ లో గన్ హిల్స్ అనే పాయింట్ చూడడానికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి వెదర్ అంతా క్లౌడీగా ఉంది, వ్యూ సరిగా కనిపించదని ఇంక మేము వెళ్ళలేదు. అక్కడ రిక్షా ఏదో కొత్తగా కనిపిస్తే మా పిల్లలు అది ఎక్కుతా అన్నారు. ఇటు నుంచి రిక్షాలో వెళ్ళి అటు నుంచి నడుచుకుంటూ వచ్చేసాము. పొద్దున్న నుంచి తిరిగి తిరిగి అలసిపోయినాము. ఇంకా ఏదో మళ్ళీ కాస్త కడుపులో పడితే ఎనర్జీ వస్తుందని ఇప్పుడు మాల్ రోడ్ లో ఉన్న ఒక చిన్న టీ షాప్ కి అయితే వచ్చాము. మా ఆయనేమో కాఫీ తాగుతారంట, నేనేమో పాపడి చాట్ ఏదో చెప్పాను. బెంగాల్లో నేను పాపడి చాట్ తిన్నాను, అక్కడ పర్లేదు. ఇక్కడ ఏంటంటే ఫుల్ పెరిగేసి ఇచ్చారు. ఇంక పెరుగు తినాలేమో మరి. 100 రూపాయలు అంటే నేనేమి తిన్నా సరే ఫస్ట్ మా పిల్లలకు తినిపించాక నేను తింటాను. ఇది టేస్ట్ ఓకే కానీ పెరుగు ఎక్కువైంది, కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది 100 రూపాయలు అంటే. తర్వాత మా ఆయన కాఫీ కూడా తాగారు. ఉన్నట్టుండి మా పిల్లలకి సడన్ గా స్వీట్లు గుర్తొచ్చాయి. ఇంకా స్వీట్లు కావాలంటే మాల్ రోడ్ లో ఒక స్వీట్ షాప్ కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా రకాల స్వీట్లు ఉన్నాయి. స్వీట్లు కావాలన్నారని స్వీట్ షాప్ కి వస్తే ఇక్కడ జ్యూస్ బాటిల్ మీదకి మనసు మళ్ళింది కానీ మేము మాత్రము స్వీట్లే తీసుకున్నాము. ఇంకా మసూరిలో చూడాల్సినవన్నీ చూసేసినట్టే ఇంక రూమ్ కి వెళ్ళిపోతున్నాము. మసూరిలో ఉన్న
ఉన్నవన్నీ చూడటానికి మాక్సిమం 2-3 డేస్ సరిపోతాయి. అదే మీరు చూడటంతో పాటు రిలాక్స్ అవ్వాలనుకుంటే ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు. ఎక్కడికన్నా వెళ్తామో అన్నప్పుడు బయలుదేరే హుషారు తిరిగి వచ్చేటప్పుడు ఉండదు కదా. సేమ్ నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అస్సలు ఓపిక లేదు. పిల్లలతో ఎక్కడికన్నా వెళ్తే ముందు మనకు నీరస వచ్చేస్తుంది కానీ పిల్లలకు మాత్రం అస్సలు నీరస రాదు. ఎంత తిరిగి వచ్చాక కూడా అవి తిప్పుతున్నాడు చూడండి మా వాడు. ఈ రోజుకి అయిపోయింది. రేపు ఫుల్ రెస్ట్, ఎల్లుండి రిషికేష్, ఆ తర్వాత రోజు హరిద్వార్. ట్రిప్ అయిపోయినట్టే. అప్పుడేనా? నువ్వు ఉండిపో ఇక్కడ అయితే వారం రోజులు. వద్దులేనండి, మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను. 137 మెట్లు ఉన్నాయి అసలు కిందకి మీదకి రావాలంటే. ఇప్పుడు దిగినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దిగినప్పుడు హాయిగా దిగిపోతాము కానీ అటు పొద్దున్న ఎక్కేటప్పుడు ఆయాసం వచ్చింది కదా. ఈవినింగ్ 6:30 అయిపోయింది టైము. అయినా సరే చూడండి అస్సలు చీకటి అవ్వలేదు. ఇక్కడ కొంచెం హైట్ లో ఉన్నాం కదా ఈ హిల్ మీద, అందుకే కొంచెం లేట్ గా చీకటి అవుద్దంట. పైన ఉండేటోళ్ళకి ఏంటంటే వ్యూ అనేది ఉండదు, కాకపోతే మెట్లెక్కి దిగే పని ఉండదు. ఇక్కడ నాకు కొంచెం రూమ్ కి వ్యూ అంతా బాగుంది అంటే మెట్లెక్కి దిగాలి. మేము రూమ్ నుండి బయటకు తిరగడానికి వెళ్ళినప్పుడే ఇంకా రూమ్ అదంతా క్లీన్ చేయమని చెప్పేసి వెళ్ళిపోయాము. మేము వచ్చేసరికి బెడ్ అదంతా నీట్ గా సర్దేశారు. ఈ రోజంతా తిరిగి అలసిపోయాం కాబట్టి రేపు ఇంకా రూమ్ లో ఉండి రిలాక్స్ అవుతాము. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.